ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ మాట. నేను ఈ పూట చాలా తక్కువసేపు దేవుని వాక్యాన్ని అందిస్తాను. చూడండి, తక్కువలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. 33వ కీర్తన 12వ మాట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చాలండి, నాతో చెప్పండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దీని అర్థం, యెహోవాను ఎవరైతే దేవుడుగా కోరుకున్నారో, దేవుడుగా గుర్తించారో, దేవుడుగా అంగీకరించి ఆయనను అనుసరించాలని తీర్మానం తీసుకున్నారో వారే ధన్యులు. ఇది దాని అర్థం. దేవుడు యెహోవాను దేవుడుగా అంగీకరించి అనుసరిస్తున్న నీవు ధన్యురాలవు. యెహోవాను దేవుడిగా ఒప్పుకున్న మీరు ధన్యులు, మీరే ధన్యులు. ఒక మాట యెషయా ప్రవచన గ్రంథంలో 43వ అధ్యాయంలో ఒక చిన్న మాట. 43 యెషయా గ్రంథము 43. పదో మాట. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నాకంటే ముందుగా ఏ దేవుడు నిర్మాణంలో లేడు. అంటే మొదటి వాడను నేనే, నా తరువాత ఏ దేవుడు ఉండడు. అంటే ఉండే కడపటి వాడను నేనే. అందుకే బైబిల్ అంటుంది, మొదటి వాడను కడపటి వాడను నేనే. అంటే దేవుడు ఆయనే తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని ఆయన చెప్పేశాడు. ఆ తర్వాత ఏమన్నాడో చూద్దాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. తర్వాత ప్రకటించిన వాడను నేనే, రక్షించేవాడను నేనే. చప్పట్ల కొట్టు దేవుని స్తుతి. రక్షించాలన్నా, నీకు సువర్తమానాన్ని ప్రకటించాలన్నా నేనే దేవుణ్ణి, ఇంకా వేరే ఎవ్వరు నీకు లేరు. నాకు ముందుగా లేరు, నా తరువాత ఎవరో ఉండరు. నువ్వు అనుకుంటావేమో ఇంకా ఎవరైనా ఉన్నారని. ఇదంతా మాయ, మానవ సృష్టి. దేవుడంటే ఒక్కడే ఉంటాడు. ప్రపంచమంతటిని సృష్టించిన వాడు ఒక్కడే ఉంటాడు. ఆయన సృష్టికర్త. సృష్టిలో నుంచి వచ్చిన వాటిని పూజించువారు మనంగా మారిపోయాం. సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ సృష్టిని దేవుడిగా గుర్తించి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. ఆ మాట ఒక్కసారి రోమా పత్రికలో 1వ అధ్యాయంలో చదువుదాం. రోమీలకు రాసిన మొదటి అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా
దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. తర్వాత కూడా మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయము అంధకారమైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోతున్నారు. వారు అక్షయుడను దేవుని మహిమను క్షయమైపోయే మనుష్యుల యొక్కయు, పశువుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాల్లోకి మార్చుకున్నారు అని ఉంది. దేవుణ్ణి ఎరిగిన పిల్లలే దేవుణ్ణి ఎలా మనం గుర్తుపట్టొచ్చో చెప్పాడు. దేవుణ్ణి ఎరిగాం కదా, దేవుణ్ణి ఎలా గుర్తుపట్టండి అన్నాడు. ఎలా గుర్తుపట్టాలి? ఆ వచనం చదవడం చక్కగా ఉంది. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నవి. ఆయన సృష్టించిన వస్తువులు, వాటిని గురించి ఆలోచిస్తే నీకు తేటగా అర్థమైపోతాడు. దేవుడు సృష్టించిన వస్తువులు, ఆకాశం ఆయన చేతి పని. ఆకాశంకి వెళ్ళి చూడు, అంతరిక్షము ఆయన చేతి పని. ఆయన మహత్తమైనటువంటి మాటతో సృష్టిలోనికి వచ్చిన వారు సూర్య చంద్ర నక్షత్రాలు. చూడు వాటి యొక్క వైభవాన్ని. వాటిని చూస్తే సృష్టికర్త ఎవరో నీకు అర్థమైపోతుంది. నక్షత్రము దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, ఆకాశము దేవుడు కాదు, భూమి దేవుడు కాదు. ఇవి గ్రహాలు, ఇవి దేవుడు సృష్టించిన వస్తువులు. ఏంటంటవి? దేవుడు సృష్టించిన వస్తువులు. భూమి నువ్వు బ్రతకడానికి, నిలబడడానికి కావాలని భూమిని తయారు చేశాడు. అంతేగాని భూమి దేవుడు కాదు, నీ కొరకు చేయబడింది భూమి. సూర్యుడు దేవుడు కాదు, నీ కొరకు వెలుగివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద లైటు సూర్యుడు. రాత్రి కాలంలో చల్లగా నీ ఉండాలని నీకు చల్లదనం ఇవ్వడానికి చంద్రుణ్ణి నిర్మించాడు. చల్లదనం ఇవ్వడానికి దేవుని చేత సృష్టించబడిన వస్తువు అది. గ్రహాలవి, నక్షత్రాలు గ్రహాలవి. ప్రకృతిలో చూడు, పశువులను చూడు, పక్షులను చూడు, జంతువులను చూడు, సముద్రాన్ని చూడు, ప్రాకే పురుగులను చూడు. ఇవన్నిటినీ చూస్తే తెలుస్తుంది దేవుని గొప్పతనం ఏంటో. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమికెళ్ళి చూసి భూమిని దేవుడు అన్నాడు, సూర్యునికెళ్ళి చూసి సూర్యుని దేవుడు అన్నాడు, చంద్రుడికెళ్ళి చూసి చంద్రుని దేవుడు అన్నాడు, నక్షత్రాలకెళ్ళి చూసి నక్షత్రం దేవుడు అన్నాడు, పక్షులకెళ్ళి చూసి పక్షుల దేవుడు అన్నాడు, జంతువులకెళ్ళి చూసి జంతువుల దేవుడు అన్నాడు, సముద్రంకెళ్ళి చూసి సముద్రము దేవుడు అన్నాడు, నదులకెళ్ళి చూసి నదులు దేవుడు అంటున్నాడు. ఎంత అవివేకి మానవుడు! క్షమించుదురుగాక నన్ను. ఇవన్నీ దేవుని చేతి పనులండి. అవి దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను అవి బయలుపరుస్తున్నాయి. అది దేవుని యొక్క సామర్థ్యం. ఎంత గొప్పది ఆయన సామర్థ్యం. కానీ మానవుడు ఏం చేశాడు? ఆ మాట కూడా చదవండి 23వ వచనములో, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు. మొదటి పాయింట్, క్షయమైపోతాడా మానవుడు? స్థిరంగా ఉంటాడా? క్షయమైపోతాం. ఎంతలో కనబడతాం, అంతలో మాయమైపోతాం. మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు,
అధిక బలంగా ఉన్నాడంటే 80 సంవత్సరాలు, ఇంకా బ్రతుకుతున్నాడంటే వాడి బాధ ఆయాసంతోనూ దుఃఖంతోనూ బ్రతకడం తప్పితే ఇంకేం ఉపయోగం లేదు అని చెప్పాడు ఆయనే. ఇంకా బ్రతుకుతున్నాడు, 100 ఏళ్ళు బతికాళ్లే, ఒక 120 ఏళ్ళు బ్రతుకుతున్నాళ్లే అని అంటే వాడు ఆ బ్రతికిన 80 ఏళ్ళు తర్వాత ఆయాసంతో దుఃఖంతో బ్రతకాలి. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బతకట్లేదా? 70-80 అని అనేది బైబిల్ అంటుంది. ఇంకా 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 120 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారుగా అని అంటున్నారు. నేను చెప్తున్నా, దేవుడే బ్రతుకుతారని చెప్పాడు. 70 మానవుని ఆయుష్కాలం ఎంత? 70. అధిక బలం ఉంటే 80. ఇంకా ఒకవేళ వాటి వైభవం ఆయన ఇంకా బ్రతుకుతున్నాడంటే ఆయాసము దుఃఖం వాటితోనే బ్రతుకుతాడు బ్రతుకుంటే. అయితే మానవుని యొక్క క్షయమైపోయే మనిషి రూపంలోనికి దేవుణ్ణి తెచ్చేసుకున్నాడు మానవుడు. మనిషిని చూసి దేవుడు అంటున్నాడు, మనిషి చేత దేవుడు నీకు సహాయంగా నిలిపాడు, సహాయం చేయడానికి నిలబెట్టాడు మనిషిని. ఒక మనిషి నిన్ను ఆదుకోవడానికి దేవుడు అతన్ని ప్రేరేపించాడు, నీ కష్టంలో నీకు తోడుంటానికి ప్రేరేపించాడు, నీ ఆపదల్లో నీకు అండగా ఉండటానికి దేవుడు ఆ బిడ్డను లేపి నీ దగ్గరకు పంపించాడు. అతను నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేసేసరికి నువ్వు అన్నావు, దేవుడల్లే నన్ను ఆదుకున్నావయ్యా అని. ఆయన దేవుడల్లే ఆదుకున్నావని ఆయన్నే దేవుణ్ణి చేశారు. తరువాత క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, పక్షులను కూడా దేవుణ్ణి చేశారండి. పక్షుల రూపాల్లో దేవుళ్ళు లేరా? మీకు కనబడరా? లేరా? క్రైస్తవులు అయితే పావురాన్ని దేవుడిగా మార్చేశారు. అమెరికా వాళ్ళు అయితే పక్షిరాజును దేవుడిగా మార్చేసుకున్నారు. పక్షిరాజు వాళ్ళకి ఇంకా లేరా? భారతదేశానికి ఇంకా రకరకాల ఉన్నాయి దేవుళ్ళు పూజ చేస్తారు, వాహనాలుగా మార్చుకున్నారు. తరువాత పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు, జంతువులు 4 కాళ్ళతో నడిచే జంతువులు దేవుళ్ళు అంటలేదా? చతుష్పాద జంతువుల యొక్కయు పురుగులను కూడా దేవుడిగా చేసేసారు. ఊరు ఏం మనుషులు రా వీళ్ళు. దేవుడు చేసిన వాటిని మనం దేవుళ్ళుగా మార్చుకున్నాం. దేవుడు చేసిన వాటిని మనమే దేవుళ్ళుగా మార్చుకున్నాం. దయచేసి మన్నించుదురుగాక. ప్రైజ్ అలా. నేను తప్ప వేరొక దేవుడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు రాడు అని దేవుడు చెప్తే ఎందుకు రాడో చూస్తామన్నాడు సాతాను. మనుషుల్ని దేవుళ్ళు చేశాడు, పక్షుల్ని దేవుళ్ళని చేశాడు, పురుగులను దేవుళ్ళని చేశాడు, జంతువులను దేవుళ్ళు చేశాడు, ఆకాశ వైఖరిలో కనబడుతున్న సమస్తాన్ని గ్రహాలను అన్నింటినీ దేవుళ్ళని చేసేసాడు. విడ్డూరంగా లేదు? విడ్డూరంగా లేదా? ఇది వినడానికి అంత వింతగా ఉందండి. నీకు సహాయం చేసినంత మాత్రాన సహాయం చేసిన వాడు దేవుడు కాదు. నీకు దేవుడు అతన్ని పంపాడు, సహాయం చెయ్యి పో ఆ బిడ్డకని దేవుడే అతన్ని పంపాడు. దేవుడు పంపిన వ్యక్తి అతను నీకు వచ్చి సహాయం చేశాడు, నిన్ను ఆదుకున్నాడు. కానీ నువ్వెవరికి? ఇతనికి థ్యాంక్స్ చెప్పు, దేవునికి స్తోత్రాలు చెప్పు. ఈ వ్యక్తిని పంపినందుకు ఈ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పు. నిన్ను నా దగ్గరకు పంపినందుకు ఆ దేవునికి మహిమ కలుగునుగాక, నీకు థ్యాంక్స్ బ్రదర్ అను. ఈ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పు, వచ్చి సహాయం చేసిన వ్యక్తికి. కానీ ఈ వ్యక్తిని పంపిన దేవునికి స్తోత్రాలు చెల్లించు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. రాయితలా అదండి. ఇంకా ఎన్నాళ్ళు తెలుసుకోకుండా ఉందాం. ఇంకా మనం ఎన్నాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్టుగా ఉందాం. కాదు కదా. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగని మానవ జాతి మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, అన్నిటినీ పరీక్షిస్తున్నాం. మేలేంటో కీడేంటో తెలియదు. ఆ మాత్రం అర్థం కావడం లేదా మనకు?
గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం ఉండకుండా ఉందముగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూద్దాం, దేవుడు ఒక అద్భుతమైన మాట మన కొరకు ఈ పూట అందించాడు. ఏంటంటే, యెహోవాను దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులవుతారు అని చెప్పాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు ధన్యులు ఈ పూట? యెహోవాను దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. నీవు ఎవరిని దేవుడుగా కలిగి ఉన్నావు? నేను ప్రకటిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చిన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చి ఇదిగో మన కొరకు మరణించి పునరుద్ధానుడై తిరిగి మరలా పరలోకానికి ఆరోహణమై ఇప్పుడు మరలా ఆత్మరూపిగా పరిశుద్ధాత్ముడిగా మనందరిలోకి వచ్చి నివాసము చేస్తున్నవాడు దేవుడు. త్రికాలములలో ఏకదేవుడు ఆయనే. చప్పట్ల కొట్టు దేవుని స్తుతిగా. ఇశ్రాయేలు కాలములో సైన్యములకు అధిపతియగు యెహోవాగా జనులకు పైగా ఉన్నాడు. ఎందుకు ఆయన పైగా ఉండాల్సి వచ్చిందంటే, ఏదైనా తోటలోకి రాలేదా? స్తోత్రం. అరవన్లే. ప్రైజ్ ది లార్డ్. మధ్యరాల కాలనీలో మైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఒకడు ఏడుతాడు. శారదా కాలనీలో మైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఇంకొక ఆమె ఏడుస్తుంది. ఇక మరి నేను మైక్ తీసుకోకుండా ఎట్లా? స్తోత్రం. హల్లెలూయా. సింపుల్గా చెప్తా, దేవుడు పైన ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేదానికి అర్థం చేసుకోండి అమ్మా. సింపుల్గా ఉంటుంది, నేను ఇబ్బంది లేకుండా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఏదైనా తోటలో మానవుని తయారు చేసి ఆయన కలుగజేసిందంతా ఇతని చేతుల్లో పెట్టి ఇక నువ్వు వేలుకోరా అన్నాడు. అన్నాడా లేదా? ఏమాయ్ అన్నా దేవుడు ప్రతిరోజు చల్లబోట వాళ్ళ దగ్గరికి వచ్చాడా రాలేదా? ఏమండి, వచ్చాడా? ఆదికాండం 3వ అధ్యాయంలో చల్లబోట ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాడా లేదా? ఒకరోజు వీళ్ళు దేవుడు వద్దన్న పని చేయడం వల్ల ఆ రోజు ప్రభు ఎప్పుట్లాగానే వచ్చి కేకేశాడు, రే ఆదాం ఎక్కడున్నావురా అన్నట్టుగా. చెట్టు చాటుకు పోయాడు. రోజు ఎదురుకొచ్చి ఇదిగో ఇక్కడే ఉన్నాను అనుకుంటూ వాటేసుకునేవాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. ఏమైందిరా? ఏంది రావు ఎదరికంటే? అయ్యా నేను దిశమాలుగా ఉన్నాను, దిగంబరుడిగా ఉన్నాను. దిగంబరుడు అని ఎవడరా నీకు చెప్పింది? తినొద్దన్న పండు తిండావా అన్నాడు. ఏం చేస్తావు నువ్వు? నాకు నేను ఇట్టున్నా శుభ్రంగా ఉన్నావాడిని, నాకు తోడు కావాలని నాకు పెళ్లి చేసావు. ఇక నాకు పెళ్లి చేస్తే మరి ఇక పెళ్ళి అయినట్టేగా, అంతే కదా. పెళ్ళి చేసుకోకుండా ఉండా వాళ్ళంత ఉత్తమము రెండోది లేదు. నువ్వేమో నాకు పెళ్లి చేసావు, పెళ్లి చేసిన తర్వాత ఏమూరుకుంటుంది నాకు పెళ్లి చేయకుండా. శుభ్రంగా ఆమెని నాకు సహాయం కావడం అంటే ఈ సహాయం చేస్తున్నావా? ఆమె తిన్నది నాకు తినిపించింది. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచాడు, మాయ్ నీకేం పాడు బుద్ధిది అని అడిగాడు. నేనైతే అనుకోలేదు, అదిగో వాడు సర్పం వచ్చి నన్ను మోసం చేసింది. అప్పుడు సైతాన్ గాడిని పిలిచాడు, నీకేం పనిరా అని. ఇదంతా మీకు తెలిసిన సంగతే కదా. అప్పుడు దేవుడు పాపం లేనంతసేపు పక్కనే వచ్చి కూర్చొని మాట్లాడాడు. పాపం ఎప్పుడైతే వీరు చేశారో అప్పుడు ఏదైనా తోటలో నుంచి పంపించి దేవుడు వాళ్ళ దగ్గరకు రాకుండా వాళ్ళకి పైకి వెళ్ళాడు. పైనుండే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దగ్గరకు వచ్చి మాట్లాడడం లేదు. ఏదైనా తోటలో దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు, కూర్చొని మాట్లాడేవాడు. ఇప్పుడు ఇక నేను మీతో మాట్లాడను, మీ దగ్గరికి రానని పైకి వెళ్ళాడు. ఆకాశంలో ఉండి ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా ప్రజలతో మాట్లాడాడు. మళ్ళా ఆ జాలి కలిగిన దేవుడు మనుషులు బాగా విచ్చలవిడిగా పాపం చేస్తున్నారని తెలిసి యుక్త కాలంలో, తగిన కాలంలో మరలా కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనకు తోడుగా సంచరిస్తే మనం ఆయన ఏం చేశాం? ఇప్పుడు సిలువేసి చంపేశాం. ఓకే, మంచిది.
చంపడం మంచిదిరా, నా రక్తం మీకు పాపాలను కడగడానికి ఔషధంలాగా తీసుకోండి అని చెప్పేసి ఆయన మరలా నిత్య మహిమలోనికి వెళ్ళాడు. నేనుండే చోట మీరు కూడా ఉండటానికి మీకు స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళా వస్తాను, నేను వచ్చేదాకా ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తానని ఆయన ఆత్మరూపిగా మళ్ళా ఇప్పుడు మన మధ్యలోకి మనలోకి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట అర్థం చేసుకోండి, ఆయన ఇశ్రాయేలుల కాలంలో ఎందుకు పైనుండి మాట్లాడాడు? పాపం లేనప్పుడు పక్కకే వచ్చి మాట్లాడిన దేవుడు పాపం ప్రవేశించాక పక్క నుండి పైకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక నేను విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు కానీ క్లుప్తంగా చెప్తాను. దేవుడు అద్భుతమైన మాట ఈ పూట మన కొరకు. యెహోవాను ఎవరైతే దేవుడిగా కలిగారో, అంగీకరించారో, ఆయన నమ్ముకున్నారో, ఆయనను సేవించడానికి ఇష్టపడ్డారో వారే నిజమైన ధన్యులు అని చెప్పేశాడు. ఎందుకనంటే ఆయన మాటతో, దేనితో? సమస్తాన్ని కలుగజేశాడు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు, గాలిని గద్దించాడు, అలలను నిమ్మలపరిచాడు, తుఫానును అణచివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకృతిని శాసించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దయ్యాలకు ఆజ్ఞాపించాడు, వదిలి వెళ్ళిపో. దయ్యాలు పరిగెత్తాయి. ప్రకృతి ఆయన మాట విన్నది. సముద్రమా, నా ప్రజలు ప్రయాణిస్తున్నారు, వారికి అడ్డుగా నువ్వు ఉండొద్దు, రెండు భాగాలై ఆరిన దారి చూపించు అనగానే సముద్రం రెండు భాగాలై ఆరిన నేలను ఏర్పరిచింది. చప్పట్లు కొట్టు దేవుడు. సముద్రం ఆయన మాట విన్నది. సూర్యుడా నీవు గిబియోను రాదు. దేవుడు అల్లా, దేవుని నమ్ముకున్న వ్యక్తి యెహోషువ అంటున్నాడు, యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ అంటున్నాడు, సూర్యుడా నువ్వు ఆగక్కడ, చంద్రుడా నువ్వు కూడా అక్కడే ఆగు. యుద్ధంలో అటు ఇటు తేలలేదు, మీరు వచ్చారనుకో యుద్ధం ఆపాలి, మంచి రసపట్లో ఉన్నా ఆగండి. ఒక మానవుడు పలికాడు. ఒక మానవుడు. ఏ మానవుడు అతను? యెహోవాను దేవుడిగా కలిగిన మానవుడు. అతన్ని దేవుడిగా అంగీకరించిన మానవుడు, యెహోవాను దేవుడిగా అంగీకరించిన మానవుడు సూర్యుణ్ణి ఆపగలిగాడు. చప్పట్లతో దేవుని స్తుతించు. చంద్రుణ్ణి ఆపగలిగాడు. చప్పట్లతో దేవుని స్తుతించు. గంటను కొట్టగా సముద్రమంత విస్తారమైన నీళ్ళ ప్రవాహం వలె ప్రవహించి ప్రజలు దాహం తీర్చగలిగాడు మోషే. చప్పట్లతో దేవుని స్తుతించు. యెహోవాను దేవుడిగా కలిగిన వారు ఏదైనా చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుంచి పూరేడు పిట్టలు కురిపించగలిగారు, ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగారు, ఆకాశం నుంచి మంచును కురిపించగలిగారు, వడగండ్లు కురిపించగలిగారు. ప్రపంచమంతట్లో ఉన్న పేలన్నీ ఐగుప్తు దేశం మీదకి రమ్మని చెప్పగానే పేలన్నీ ప్రజల మీదకి వచ్చేసాయి. మిడతలు రమ్మంటే మిడతలు వచ్చేసాయి, ఈగలు రమ్మంటే ఈగలు వచ్చేసాయి. స్తోత్రం. నీళ్లు రక్తం గమ్మంటే రక్తంగా మారిపోయాయి. హల్లెలూయా. దేవుని ప్రజలు, దేవుణ్ణి యెహోవాను దేవుడిగా కలిగిన ఈ ప్రజలు, ఈ ప్రవక్తలు, ఈ సేవకులు సమస్తాన్ని చేయగలిగారు. చప్పట్లు కొట్టు దేవుని స్తుతించు. దేవుణ్ణి కలిగిన ఈ ప్రజలు దయ్యాలను తరిమి కొట్టారు. దేవుణ్ణి కలిగిన ఈ ప్రజలు రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను వణికించారు, రోగులను గంతులేయించారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంతేనంటారా? చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. బిగ్గరగా చప్పట్లు కొడతారు. దేవుణ్ణి నమ్మిన వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. ఏ దేవుణ్ణి నమ్మిన వారు? యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ఈ అద్భుతాలు చేయగలిగారు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులవుతారండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు యెహోవాను దేవుడిగా అంగీకరిస్తే ఆయన ఏమేం చేస్తున్నాడో జస్ట్ అలా ఒకటి విడుదల దయచేస్తాడు. విడుదల దయచేస్తాడు. మొదటిది ఏం చేస్తాడు ఆయన? విడుదల. దేని నుండి విడుదల? ఒకటి, నీవు బంధించబడ్డ బంధకాలున్నాయి, పాపపు బంధకాలు, లోక సంబంధమైన వ్యసనాలతో చాలామంది వ్యసనాల చేత బంధించబడ్డారు. కొంతమంది దురాత్మల చేత బంధించబడ్డారు. దురాత్మ చేత బంధించబడ్డాడు. ఎలాగో తెలుసా? లోకపు వ్యసనాలు, త్రాగుడు, జోదం, పేకాట, గంజాయిలు, గుట్కాలు, వ్యభిచార తలంపులు, దొంగతనాలు, నరహత్యలు, ఇవన్నీ వ్యసనాలు. వీరికి వ్యసనాలతో కట్టబడ్డారు. కట్టబడిన వారికి విడుదల ఇవ్వగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. చెప్పగలగా. అలాగే చీకటి శక్తుల చేత బంధించబడ్డారు చాలా మంది. చీకటి దయ్యపు శక్తులు మనుషులను బంధించేసేసాయి. ఒకళ్ళు 2000 దయ్యాలు పట్టుకున్నాయి అంట. ఒకడికి ఎన్ని వేల దయ్యాలు? 2000. పాస్టర్ గారిని పిలవటం, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే ఒక దయ్యం బయటకు వచ్చింది. నీ పేరు చెప్పంటే పేరు చెప్పొద్ది. వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతానంటది, వెళ్ళిపోద్ది. ఇంకెన్ని ఉంటాయి లోపల? 1999. పాస్టర్ గారు అటు పోవటం ఆలస్యం. తెల్లారిపాటికి మళ్ళా ఏంది రాత్రి పాస్టర్ గారిని పిలిచా అని వస్తుంది. మరి రాత్రి పోయినట్టు పోయావుగా. ఆడికి పోయేది మేము 1999 మందిని కలిసి పోయిన దాన్ని మళ్ళా పిలుచుకొచ్చుకున్నాం. ఆడకు బానిస్తాం? మా ఫ్రెండ్షిప్ వదులుకుంటామా? ఇలాంటి బంధకాలు, ఇలాంటి బంధాలను తెంచి ఒకేసారి 2000 దయ్యాలను ఒకే పర్యాయం, ఒకే మాటతో సముద్రంలో పడవేసిన శక్తి యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి లేదు. చెప్పలేదు. వ్యసనాలతో కట్టబడిన కట్ల నుంచి విడిపించిన దేవుడు, దయ్యపు కట్ల నుంచి విడిపించగలిగిన దేవుడు, పాపపు కట్ల నుంచి కూడా, పాపము చేత బంధించబడ్డారు చాలా మంది. పాపములో నుంచి బయటికి రాలేరు. ఆ బంధకం అంత బలంగా కట్టేస్తుంది. ఆ పాపం ఏందో మరి అంత టేస్ట్గా కట్టేస్తుంది. ఇక వద్దామనుకుంటారు కానీ రాలేరు పాపం మహానుభావులు. నాకు రావాలని ఉంది అన్నయ్య, రాలేకపోతున్నాను అన్నయ్య. ఎందుకు వస్తావు తమ్ముడా? వల్లవ్వదు. ఎందుకంటే ఆ బలమే వేరు, ఆ బంధమే వేరు. అయితే అటువంటి ఒక అద్భుతమైన బిడ్డ, అమ్మా నిన్నెవరో శిక్షించలేదా అంటే ఎవరో శిక్షించలేదు. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? పాపం చేశానని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. మరి మీలో ఎవరైనా పాపం చేసింటే వారు రాళ్ళు కింద పడేయండి. పాపం చేయని వాళ్ళు ఉంటే రాయి తీసుకొని ఈ అమ్మాయిని చావగొట్టండి అన్నాను కదా. మరి కొట్టారమ్మా ఎవరన్నా? ఎందుకయ్యా? నేను దొరికాను కాబట్టి దొంగనయ్యాను. అందరూ దొంగలే. అందుకే ఎవరు తెచ్చిన రాళ్ళు వాళ్ళు కింద పడేసిపోయారు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్ను చంపొచ్చు, ఎందుకంటే నాలో ఏ పాపమో లేదు, కనుక నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకెన్నడు, చెప్పండి ఇప్పుడు, ఇంకెన్నడు పాపం చెయ్యొద్దు. పాపపు కట్ల నుంచి, అపవిత్రమైనటువంటి కట్ల నుంచి, వ్యభిచారపు మత్తు నుంచి విడిపించగలిగిన, పాపిష్టి బ్రతుకును పరిశుద్ధపరచగలిగిన, ప్రక్షాళన చేయగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసుక్రీస్తు. చెప్పండి కూడా. అన్యాయంగా జైలు పాలు చేశారు పౌలుసేలను, అన్యాయంగా జైలు పాలు చేశారు పేతురును. సంఘమంతా ప్రార్థించింది, అయ్యా మా సేవకునికి విడుదల కావాలని. దేవుడు ఆకాశం నుంచి దేవదూతలను పంపించి, చప్పట్ల గుడి దేవుని స్తుతిగా, పేతురును చెరసాలలో నుంచి, సంఖ్యల బంధకాలలో నుంచి వాటందరికి అవే తెగిపోయాయి. జైలు గోడలను కూడా కూల్చగలిగిన వాడు, ఆ బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన విడిపించగలడు. దయ్యపు శక్తుల నుంచి, పాపిష్టి బ్రతుకు నుంచి, దయ్యపు కార్యాల నుంచి,
చీకటి ప్రభావం నుంచి, జైలు బంధకాల నుంచి, లోకపు వ్యసనాల నుంచి నిన్ను విడిపించి శ్రేష్టమైన మంచి భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా విన్నారంటే ఆయన పేరే యేసు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసును దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. విడిపించేవాడు ఆయన. రెండవది స్వస్థపరిచేవాడు. రెండవది ఏంటి? స్వస్థపరిచేవాడు. నా వల్ల కాదులే అంటారు డాక్టర్లు. మీకు తెలిసిన డాక్టర్లు ఎవరన్నా ఉంటే అక్కడికి రికమెండ్ చేయండి. డాక్టర్ల దగ్గరకు పోయి అన్నీ చూస్తారా? దానికి స్పెషలిస్ట్ పలానా చోటు ఉన్నాడని ఈయన దగ్గరకు పోతే ఆయన దగ్గర, ఆయన దగ్గర పోతే ఆయన దగ్గర, ఆయన దగ్గర పోతే ఆయన, మొత్తం మీద ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఇంకొక ఊరు కాకపోతే గుంటూరు, కాకపోతే హైదరాబాద్, హైదరాబాద్ కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే బొంబాయి, బొంబాయి కాకపోతే బెంగళూరు, బెంగళూరు కాకపోతే అమెరికా. ఎక్కడికి పోయినా రోగం బాగుపడదు. దేవుడు గాయపరిచాడంటే దాన్ని బాగు చేయడం ఏ డాక్టర్ వల్ల కాదు. గాయపరిచేది ఆయనే అయితే స్వస్థపరిచేది కూడా ఆయనే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆరోగ్యం రాని ఆ అభాగ్యురాలు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలబడినా బాగుపడని ఆ బిడ్డ యేసును వస్త్రపు చెంగు ముట్టగానే యేసయ్య స్వస్థపరిచాడండి. స్వస్థపరిచే దేవుడు. పరాక్రమశాలి ఒకడు, అది ఉంటేనే యుద్ధంలో విజయం. అతని పేరు నయమాను. అతను భాగ్యవంతుడు, సైన్యాధిపతి. ఎంతైనా ఖర్చు పెట్టగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఏ బహుమానాలైనా ఇవ్వగలడు. కానీ అతనికి ఉన్న జబ్బు ఏ డాక్టరు బాగు చేయలేకపోయాడు. కానీ దేవుడు నా సేవకుని దగ్గరకు వెళ్ళమని చిన్నపిల్ల చేత చెప్పించాడండి. అటువంటి భయంకరమైన రోగిష్టి వ్యక్తిని, ఎంతైనా ఖర్చు పెట్టగలిగిన ఆ సైన్యాధిపతిని ఒక చిన్న పిల్ల చేత చెప్పించాడు. అమ్మాయి వెళ్ళి చెప్పు వాడికి, పనికి మళ్ళోడికి నేనున్నానని చెప్పు, నా భక్తుడున్నాడని చెప్పు. అతని దగ్గరికి వెళ్తే అతడు చెప్పిన మాట వింటే రోగం నుంచి విడిపించబడతాడని చెప్పు. దేవుడు స్వస్థపరచడమే కాదండి, దేవుని భక్తుల ద్వారా కూడా స్వస్థపరుస్తాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నయమాను వచ్చాడు, సేవకుని దగ్గరికి వచ్చాడు. సేవకుడు లోపల నుండి ప్రార్థన చేస్తున్నాడు. కబురు పెట్టాడు నయమాను బయట ఉండి. అప్పుడు పక్కనే ఉన్న వాడితో చెప్పాడు, ఆ వచ్చిన వ్యక్తి రోగంతో వచ్చాడు, యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. వాడికి కోపం వచ్చింది నయమానికి. డబ్బున్నవాడు కదా, ఏం బయటికి రాడంటున్నా మీ పాస్టర్ గారు వచ్చి నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడంటున్నా. అప్పుడు ఆడంటాడు, ఆయన ఏమన్నాడండి, కానుకలు ఇమ్మన్నాడా, నీ పొలం రాయమన్నాడా, బంగారం ఆ గడ్డ తీసుకురమ్మన్నాడా? ఏం చెప్పలేదు. పొయ్యి యోర్దాన్లో మునిగి బాగుపడమన్నాడు. అదేగా ఆయన అన్నది. ఆయన చెప్పినట్టు విందాం పదండి అని ఆ పనోడు మాట విన్నాడు. వెళ్ళి చెప్పినట్టు చేయగానే, సేవకుడు చెప్పినట్లు చేయగానే 7వసారి మునిగి లేచేటప్పటికి కుష్టు రోగం అంతా పసిపిల్లోడి దేహంలాగా మారింది. చప్పట్ల కొట్టి దేవుని యేసును దేవుడిగా కలిగిన జనులు, యెహోవాను దేవుడిగా కలిగిన జనులు, పరిశుద్ధాత్మను దేవుడిగా అంగీకరించిన జనులు ధన్యులు. ఎందుకంటే వారి దేవుడు చేయగలడు. వారు కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. 1 విడిపించగలడు, 2 స్వస్థపరచగలడు, 3 క్షమించగలడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. మనం కాదు, ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనమని వారు ఎంతమంది ఉన్నా క్షమించేవారు లేరు. దుష్ట శిక్షణం శిష్ట రక్షణ. దుష్టులను శిక్షించడమే. కానీ యేసయ్య అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను. మీ పాపాలు తూర్పుకి పడమరకు ఎంత దూరం ఉండి అంత దూరం విసిరేస్తానన్నాడు. చప్పట్లు కొట్టు దేవుని. క్షమించేవాడు ఆయన. ఎంత దుర్మార్గులనైనా, ఎంత పాపిష్టులనైనా, ఎంత హంతకులనైనా, ఎంత దౌర్భాగ్యులనైనా క్షమించే మనస్తత్వం యేసయ్యలో ఉంది.
క్షమించేవారు. అందుకే అట్టి దేవుణ్ణి దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. 3 విషయాలు చెప్పాను. 1, ఆయన విడిపించే దేవుడు. 2, ఆయన స్వస్థపరిచే దేవుడు. 3, ఆయన క్షమించే దేవుడు. 4, తోడుగా ఉండేవాడు. ఎవరైనా తోడుగా ఉంటాడు. మన వాళ్ళే మనకు తోడు ఉండలేదు. ఈరోజు ఉంటామంటారు కానీ అన్ని అబద్ధాలే. ప్రమాణాలు ఎడిపోతాయో, ప్రాణంగా ప్రేమించానంటారు, ప్రాణాలు ఎడిపోతాయో తెలియదు కానీ ఎవరికి వారే. నువ్వెవరవో నేనెవరునో, ఇక నుంచి నీకు నాకు ఎలాంటి ఓరి నాయన పుసిక్కుననేస్తారా. కన్న బిడ్డలను కూడా తల్లిదండ్రులు అంటున్నారు అనరా. కానీ దేవుడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను యుగ సమాప్తి వరకు, సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడి స్థితి. ఏ స్థితిలోనూ ఉన్నా, పేదరికంలో ఉన్నా, దరిద్రంలో ఉన్నా, అడుక్కుంటూ బ్రతుకుతున్నా, కురుపులు నాకి, కుక్కలు నాకి, కురుపులతో నువ్వు బాధపడుతున్న సమయంలో నాయన నీ వాళ్ళు ఎవరు లేకపోయినా నేను నీకు తోడుకుంటానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్ ద లార్డ్. తోడై ఉండేవాడు. 5వది మాట చెప్తాను. తను ఎక్కడుండాలనుకున్నాడో అక్కడే నిన్ను ఉంచుకునే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట చదివితే నేను ప్రార్థన చేస్తాను. చివరికి ఒక్క వచనమన్నా చదివిస్తా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనములోనే కూర్చోబెట్టుకుంటానన్నాడు. చప్పట్లతో దేవుని స్తుతించు. ఆయనతో పాటు ఆయన పక్కనే. ఎవరిస్తారు నీకు ఈ ధన్యత? ఎవరిస్తారు నీకింత అర్హత? ఎవరిస్తారు నీకింత గొప్ప స్థితి? దేవుడు తప్ప నీకు ఈ స్థితి, ఈ స్థాయి, అర్హత ఇచ్చేవారు ఎవరో లేరు. అట్టి దేవుణ్ణి దేవుడిగా నువ్వు కలిగి ఉన్నావు చూడు, నువ్వు ధన్యురాలు. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులు? యెహోవాను దేవుడిగా అంగీకరించిన వారు, యెహోవాను దేవుడిగా నమ్ముకున్న వారు, యెహోవాను దేవుడిగా సేవించేవారు ధన్యులు. మరి నువ్వు దేవుణ్ణి సేవించే బిడ్డవై ఉన్నావు కనుక నువ్వేమై ఉన్నావు? ధన్యురాలవై ఉన్నావు, ధన్యుడివై ఉన్నావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ధన్యకరమైన కుటుంబంగా మార్చునుగాక. కళ్ళ వంచితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. బలహీనుడైన నన్ను బలపరిచి కొంత సమయం వాడుకున్నందుకు వందనాలు. ప్రభువా, నీ పక్షంగా మాట్లాడే బలము నాకు ఇచ్చావు. నాలో ఉండి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులయ్యా. ఎందుకంటే ప్రభువా, ఈ లోకంలో ఏది చెయ్యాలనుకున్నా నా ప్రభువా, నీ ఉన్నతమైన మహిమలో నిన్ను మాకు సమస్తము చేయగలుగుతున్నా. విడిపించగలిగిన వాడవు, స్వస్థపరచగలిగిన వాడవు, తోడుండగలిగిన వాడవు, నీతో పాటు నిలబెట్టగలిగిన వాడవు, క్షమించగలిగిన వాడవు, నిత్య రాజ్యములోనికి మమ్మల్ని చేర్చగలిగిన వాడవు. ప్రభువా, నీ వంటి వారు ఎవరున్నారయ్యా? నీకు ముందు ఏ దేవుడు లేడు, నీ తర్వాత ఏ దేవుడు రాడు అని ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ప్రకృతిని శాసించగలిగిన వాడవు, నీ భక్తులను కూడా ప్రకృతిని శాసించేవాడిగా చేసేవాడవు నాయన. మృతులను సజీవులుగా చేయగలిగిన వాడవు, నీ భక్తులకు కూడా చనిపోయిన వారిని బ్రతికించే కృపనిచ్చేవాడవు నాయన. దయ్యపు శక్తులను తరిమి కొట్టగలిగిన వాడవు, నీ భక్తులు కూడా దయ్యాల చేత పీడించబడ్డ వారికి విడుదల ప్రకటించేవారు నాయన. ప్రభువా, నీవేమై ఉన్నావు? నీ బిడ్డలను